హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి సీతారాముల వారి కళ్యాణానికి కోటి తలంబ్రాల తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి. ఇది ముక్కోటి ఏకాదశికి స్టార్ట్ చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణ భద్రాచల రాముడి యొక్క తలంబ్రాల కోసం మరి ఇలా గోటితో ఒలుస్తారండి ఈ తలంబ్రాల కోసం. మరి ఆ వీడియోని చూపిస్తున్నాను. ఇలా జాగ్రత్తగా మరి ఎంతో జాగ్రత్తగా శుచిగా శుభ్రంగా ఉండి ఈ ధాన్యాన్ని గోటితో ఒలిచి తలంబ్రాలుగా మారుస్తారండి. మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యం ఉందో భద్రాద్రి రాముడి తలంబ్రాలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది, అంతే ప్రాచుర్యం కూడా ఉంది. మరి అంత ప్రాధాన్యం ఉన్న రాముని తలంబ్రాలను అందుకోవాలన్న ఆతృత అందరిలోనూ ఉంటుంది. అయితే తలంబ్రాలను నెత్తిన చల్లుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి అని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. భద్రాచలంలోని సీతారాముల కళ్యాణంలో ఈ తలంబ్రాలే పెద్ద అట్రాక్షన్గా మారతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి ఆ తలంబ్రాలు నెత్తిన చల్లుకుంటే త్వరలో వివాహం ఖాయం. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ తలంబ్రాలను నెత్తిన వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. సంతానం లేనటువంటి వారికి తలంబ్రాలను నెత్తిన చల్లుకుంటే వెంటనే సంతాన భాగ్యం కలుగుతుంది. మరి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపడం ఆనవాయితీగా వస్తుంది. ఇది భక్త రామదాసు గొప్పతనాన్ని తెలుసుకున్న అప్పటి గోల్కొండ నవాబులు ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారండి. మరి తలంబ్రాలకు గోటితో ధాన్యాన్ని ఒలిచి బియ్యంగా మారుస్తారు. సీతారాముల కళ్యాణానికి ఇది గొప్ప ప్రత్యేకత. ఇది ప్రతి ఏడు ముక్కోటి ఏకాదశి నాడు మొదలుపెట్టి మరి ధాన్యాన్ని ఒలిచి శ్రీరామనవమి నాటికి భద్రాచలానికి చేరుస్తారండి. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులం పాల్గొనడము చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అండి. మరి ఇలాంటి తలంబ్రాలు కళ్యాణం తర్వాత కూడా ఎంతోమందికి అందజేస్తూ ఉంటారు. అలాంటి తలంబ్రాలను తెచ్చుకొని భద్రంగా మన దగ్గర పెట్టుకొని మంచి శుభకార్యాలప్పుడు, ఇక బయటికి వెళ్ళేటప్పుడు, ఏమైనా పని మీద వెళ్ళేటప్పుడు, ఇక పండగలప్పుడు ఆ తలంబ్రాలను మనం నెత్తిన చల్లుకుంటే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. ఎంతోమంది ఎన్నో ప్రాంతాలలో ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొన్నారండి. మరి ఆ ప్రక్కనే ఉన్నటువంటి రాణి గారు ఈ విషయాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందుకు చాలా సంతోషిస్తున్నామండి. ఇలా ఒక్కొక్కటిగా భద్రంగా ఒలిచిన తర్వాత కట్ అయినటువంటి బియ్యపు గింజ అయినా ఆ పొట్టు అయినా కూడా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో చెట్లల్లో వేయాలండి. మరి ఇవన్నీ కూడా మనం ధాన్యాన్ని ఒలిసిన తర్వాత కౌంట్ చేసుకోవాలి. ఇలా కౌంట్ చేసుకున్న తర్వాత ఎవరు ఎన్ని బియ్యపు గింజల్ని ఒలిచారు అనేది ఆ కౌంట్ నెంబర్ ఒకటి మన గోత్రనామాలు రాసి పంపిస్తే అక్కడ మనకి భద్రాచల రామ మందిర్లో మరి మన పేరు గోత్రనామాలు చదువుతారండి. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.